నిఖిల్ ఖచ్చితంగా విన్ అవుతాడు. చాలామంది నిఖిల్ ఓడిపోవాలని చాలామంది అనుకుంటున్నారు, కావాలని. అది రీజన్ అందరికీ తెలుసు, కానీ అది అవ్వదు. ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు ఎంతో తక్కువ మంది ఉన్నారు. దానికన్నా నిఖిల్ విన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనం ఇప్పటికే చూసాం. ఇంకా రేపు కాక ఎల్లుండే ఫైనల్ మనకు అందరికీ తెలుసు. మ్యాక్సిమం విన్ అయ్యేది మాత్రం నిఖిల్ మలయక్కల్. ఇది మాత్రం 100% నిజం. కానీ ఏవీల విషయంలోకి వస్తే ఇది ఒక్కటి కావాలని చేశారా లేదా తెలియక చేశారా తెలియదు, కానీ ఇద్దరిది ఒకేసారి వేయాల్సింది. ఏదేమైనా ఇంకా మనం చేయలేము, అయిపోయింది. మరి ఇవాళ నిఖిల్ది వచ్చిద్ది అనుకున్నా 100% ఏవి చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే చాలా బాగుండిద్ది అనిపించింది. ఎందుకంటే లైవ్లో కొంచెమే చూశాను, మొత్తం చూడలేదు. చాలామంది అంటాం అయితే అన్న సరిగ్గా చేయలేదన్నా, కావాలనే చేశారు అన్నట్టున్నారు. ఇవాళ ఒకవేళ ప్రోమోలో కానీ లేకపోతే ఎపిసోడ్లో కానీ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడొచ్చని. మీలో ఎంతమంది ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ప్రజెంట్ ఓటింగ్ అయితే అన్అఫిషియల్ దాంట్లో నిఖిలే టాప్లో ఉన్నాడు. అఫిషియల్ గురించి మాత్రం మనకి తెలియదు. తెలిస్తే ఎవరు చెప్పరు కూడా, ఎవరికి తెలియదు అది. ప్రేరణ గారు అయితే కొద్దిగా ఇదివరకు మీద ఇప్పుడు ఇంకా టాప్లోకి వచ్చారు. టాప్ 3లో ఉండే అవకాశం వెరీ హై ఉంది. నబిల్ టాప్ 4లో, అవినాష్ టాప్ 5లో ఇలా అయితే పక్కాగా ఉండిద్ది. టాప్ 1లో మాత్రం పోటాపోటీ అని చాలామంది అంటున్నారు. మరి చూడాలి ఏం జరిగిద్దో. ఈ రోజు కానీ రేపు కానీ తెలిసిద్ది. అంటే మ్యాక్సిమం ఫినాలే రోజు ఒక గంట ముందు అరగంట ముందు తెలిసిద్దేమో అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నిఖిలే గెలుస్తాడు అని నాకు పర్టికులర్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు నిన్న ఎపిసోడ్ మీరు చూసారో, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి.